శుభ్రంగా కలిసి కూసున్నారు, కండువాలు కప్పుకున్నారు, చేతిలా చెయ్యేసిండ్రు. ఆఖరికి ఇప్పుడు నువ్వెవలో నేనెవలో అంటున్నారు. ఓష్ని ఇదెక్కడి కదరో అని అడగబట్టిండ్రు కారుపాటోళ్ళు. ఎక్కడికి పోయినా ఏ మీటింగుకు పోయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గట్టిగానే సురుకులు పెడుతున్నారు గులాబీ లీడర్లు. ఇక చూడుర్రి, కప్పుకున్నది కండువా కాదు, చెప్పుకున్నవి ముచ్చట్లు కాదు, ఆ నవ్వులు నవ్వులే కాదు, అసలు మేము పార్టీ మారలేదు అంటుండ్రు ఎమ్మెల్యే సాబులు. అందుకే కారు పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా సరే 10 మందిని చేయి పార్టీ వాళ్ళను పొరక ఆపిస్తుండ్రు. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే అరగంటలు అరిగిపోతుంది, గదే కండువా కప్పి ఆదరిస్తే చక్కగా ఉంటది అనుకున్నారు కావచ్చు సారు. అయినా మాకెందుకమ్మా, ఇక చూడరు ఇంకేమన్నాడో సారు. కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే కాదన్నట్టు పార్టీలో షరీకు చేసుకున్నామని వాళ్ళే అంటారు, చేసుకోలేదని కూడా వాళ్ళే అంటుండ్రు. ఇక వాళ్ళ వ్యవహారం ఏంటిదో పబ్లిక్కే తేలుస్తారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు అటు స్టేషన్ కాన్పూర్లా రాజీనామా పెట్టి రా చూసుకుందాం అని రాజయ్య కాక పిలుస్తుంటే యాడికొచ్చేది, ఈసారి ఒడిసినాయే నా ఆకిరి ఎలక్షన్లు, మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేయను, నీకు నాకు రామ్ అన్నట్టే మాట్లాడిండు కడియం సారు. కండువా మార్చిన తత్తిమ ఎమ్మెల్యేల ముచ్చట్లు కూడా ఇప్పటికి పార్టీ మారలేదన్నట్టే ఉన్నాయి. అటు కారు పార్టీ వాళ్ళు అయితే స్పీకర్ సార్ వద్దకు పోయి 10 మందిని సస్పెండ్ చేయాల్సిందే అన్నట్టు షికాయతీ చేసి వచ్చిండ్రు. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అన్యావా గాని అబద్ధం చెప్తే అన్నం పుట్టదు, నిజం చెప్తే నీళ్లు పుట్టవు అన్నట్టే అయ్యింది పోన్రిగా 10 మంది పరిస్థితి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.